బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు వంగ గోపాల్ రెడ్డి. 50% మించి 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పటికే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ అంశానికి సంబంధించి ఇంకా హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయనగా ప్రస్తుతం ఈ పిటిషన్ దాఖలు కావడం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. మనతో పాటు పిటిషనర్ మాధవరెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాధవరెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. మాధవరెడ్డి గారు, పిటిషన్లో ఏమని పేర్కొనడం, ఎటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించడం జరిగిందండి? నమస్కారం సార్. నమస్కారం మాధవరెడ్డి గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినపడుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అయినా మొన్న హైకోర్టులో వేసిన పిటిషన్ అయినా రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ దాటుతున్న దాని మీద మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీయో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు మిగతా ఎస్సీలకు కలిసి 69% రిజర్వేషన్ పెంచుతున్నందుకు తాను మేమందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న అందరు వ్యక్తులు కూడా 50% రిజర్వేషన్ దాటితే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మేము 50% రిజర్వేషన్ దాటొద్దనే ఉద్దేశంతో ఇలా మేము పిటిషన్ చేయడం జరిగింది సార్. ఎటువంటి వాదోపవాదనలు జరిగాయండి? కోర్టు ఎటువంటి అంశాన్ని ప్రస్తావించింది? వాదోపవాదనలో ఈ 6 తారీఖు సోమవారం నాడు ఉన్నది. మా వాదన సోమవారం వినడానికి ఉంది. సుప్రీంకోర్టులో 6 తారీఖు ఉంది, హైకోర్టులో 8 తారీఖు ఉంది సార్. ఓకే, 6వ తారీఖున సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. అవునండి. ఓకే, సో మీ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఎన్నికల టైం, అందుకే చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. సో సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇప్పటికే లీగల్గా కన్సల్ట్ చేస్తుంటారు, ఏమంటున్నారు ప్రస్తుతం దానికి సంబంధించి? సార్, భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇందిరాస్థాని కేసు పిటిషన్ పోయింది. ఇట్లా రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఆ ఇందిరాస్థాని కేసులో స్పష్టంగా ఏ సందర్భమైనా సరే మొత్తం రిజర్వేషన్లు 50% దాటవద్దని చెప్పింది. ఏ సందర్భం అని ఎందుకనంటే ఎస్సీ ఎస్టీలు జనాభా పెరిగినా కొద్ది వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి, కానీ బీసీలకు జనాభా పెంచితే రిజర్వేషన్ పెంచాలని ఎక్కడ లేదు. ఏ సందర్భం అయినా 50% రిజర్వేషన్ దాటొద్దని ఇందిరా సహాని కేసు, బిహారీ కేసు, మహారాష్ట్ర కేసు, మొన్న 2018 కూడా కేసీఆర్ గారు కూడా రిజర్వేషన్ బీసీ వెళ్తాను ఉద్దేశంతో పోతే ఆ రోజు సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ పెంచదని కొట్టివేయడం జరిగింది. ఇంత స్పష్టంగా అన్ని కేసులు కొట్టివేసినాక కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని చెబుతున్నా కూడా ఎందుకు ఈ ప్రయత్నం చేసిందో నాకు తెలియదు. కానీ ఇది రాజ్యాంగం నమ్మేటోళ్ళు కానీ, రాజ్యాంగం మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కానీ ఇది మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా 50% రిజర్వేషన్ దాటొద్దని ఉన్నాక కూడా ఇలా మేము కోర్టుకు పోయినాం, ఆ రిజర్వేషన్ ఇచ్చినాం, ఏదో మీరు బీసీ వ్యతిరేకమా, మీరు ఇతర కులాలకు వ్యతిరేకమా అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇది రాజ్యాంగం చెప్పింది కాబట్టి 50% దాటొద్దన్నారు కాబట్టి మాధవరేడియేషన్ సరైన న్యాయబద్ధమైనటువంటి పనే అని మాట్లాడాలి. కానీ ఇతర కులాల పంచాయతీ మాటలు దయచేసి మాట్లాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. కానీ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, ఎందుకు ఈ టైంలో పిటిషన్ దాఖలు చేశారు, మీ వెనకాల ఉన్న పార్టీ ఏంటి అని క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. మరి ఇలాంటి టైంలో మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా లేరు. మేము రెడ్డి జాగృత సంస్థ, రెడ్ల హక్కుల కోసం, అస్తిత్వం కోసం, మా జాతి ప్రయోజనాల కోసం మాత్రమే కొట్లాడతాం. అందులో భాగంగానే 50% రిజర్వేషన్ దాటితే ఓసీ ఏదైతే జనరల్ శాతం ఉందో అది తగ్గుతుంది కాబట్టి దాంట్లో మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అనే భావనతో ఈరోజు మేము కోర్టు పోవడం జరిగింది. కోర్టు పోవడం జరిగింది కాబట్టి మాకు నష్టం జరుగుతుందని మేము పోయినాం తప్ప ఆయనకి ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ సంబంధం అని, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ ఆయన సంబంధం అని, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ సంబంధం. ఎవరికి వాళ్ళు ఊహించుకొని ఎవరు వాళ్ళు ఈయన ఆయన సంబంధం ఈయనకి ఈయనున్నాడు ఈయన చెప్పుకోవడం తప్ప వాస్తవంగా మాత్రం మాకు ఓసీ రిజర్వేషన్లు తగ్గుతా ఉన్నాయని ఉద్దేశంతో మా ఆర్గనైజేషన్ ఇలాంటి వ్యక్తులు కాదు,
మాధవరెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మా సంస్థానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని, మా సంస్థ నిర్ణయం ఇది. మాకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు మేము కోర్టు పోవడం జరిగింది. అంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మేము మాట్లాడకపోతే మీ సంఘం పెట్టుకొని రాబో, మా మీద మేము హక్కుల కోసం కొట్లాడతామంటే ఎవరు నమ్ముతారు ప్రజలు మమ్మల్ని? కాబట్టి మాకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఇలా మేము కోర్టు ఎత్తడం జరిగింది సార్. కానీ మాధవరెడ్డి గారు అక్టోబర్ 8 హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎలాగా విచారణ ఉంది, బట్ ఎందుకు ఇంత అర్జెంటుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందంటే ఏమంటారు? అది మా వ్యూహం అండి. మేము గెలవాలనుకున్నప్పుడు ఏ వ్యూహంలో పనిచేసుకుంటాం. మా వ్యూహంలో భాగమే ఇలా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మాకు కొన్ని విషయాలు స్పష్టంగా ఉన్నా కూడా మేము సుప్రీంకోర్టు తట్టడం వల్ల ఈజీగా మేమైతే దేనికోసం అయితే కొట్లాడుతూ ఉన్నామో, ఏదే రిజర్వేషన్ల కోసం అయితే అడుగుతా ఉన్నాం సుప్రీంకోర్టు హైకోర్టులో అడిగినామో, అది సుప్రీంకోర్టులో ఈజీగా అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అనేక కేసులు వాళ్ళు తీర్పు తొందరగా ఇచ్చారు కాబట్టి మేము గెలవడానికి ఆ వ్యూహంలో భాగమే ఇలా సుప్రీంకోర్టు పోవడం జరిగింది. అంటే కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఆఫ్ కోర్స్ హైకోర్టులో హీరింగ్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వానికి సపోర్ట్గానో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఒకవేళ వ్యతిరేకం రాకపోతే కనుక సుప్రీంకోర్టు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టులోనే ఒక మీకు మద్దతుగానో లేకపోతే మీకు సపోర్ట్గానో వచ్చింది అనుకుందాం హైకోర్టుకి సంబంధించి, సో అప్పుడు మీకు బెనిఫిటే కదా అది. సో అటువంటి క్రమంలో మళ్ళీ సుప్రీంకోర్టు అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి సార్ మేము గెలవాలనుకున్నాం, న్యాయం గెలవాలనుకున్నాం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నాం. మాకు గెలవడానికి వ్యూహంలో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినాం. మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఏది తొందరగా మాకు అవకాశం పొందుతారంటే మేము గెలవాలనుకున్న అవకాశం ఉందో దాన్ని వినియోగించుకున్నాం సార్. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి సత్యం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సత్యం గారు, ఇప్పటికే హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ రాబోతుంది అక్టోబర్ మరికొద్ది రోజుల్లోనే, 4 రోజుల్లోనే. బట్ ఈ సిచ్యువేషన్లోనే సుప్రీంకోర్టు ఓకే లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గుజ్జా సత్యం మనతో పాటు ఫోన్లలో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి సత్యం గారు మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి? సుప్రీంకోర్టు తలుపులు తట్టిన పరిస్థితి ఉంది. ఓకే, మరి కాసేపట్లో అందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ మాధవరెడ్డి గారు ఉన్నారండి ఫోన్ లైన్లో. మాధవరెడ్డి గారు నా మాట వినిపిస్తోందా అండి? హలో, యా మాధవరెడ్డి గారు నా మాట వినిపిస్తోందా? వినపడుతుంది, చెప్పండి. బట్ మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదా? ఎందుకంటే మా అభివృద్ధిని లేకపోతే మేము ముందుకు వెళ్ళే అంశానికి సంబంధించి కాస్త అడ్డుకట్ట వేస్తున్నారు, అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వినిపించే అవకాశం ఉంటుంది. సార్ మీ ద్వారా ఈ సమాజానికి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, మేము బీసీలకు 40% రిజర్వేషన్ కాదు 60% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే జనాభా ప్రతిపాదికన కాకుండా ఈ కులంలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు మేము రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే రిజర్వేషన్ ఉద్దేశమే పేదరికం పోవడానికి, అసమానతలు తొలగిపోవడానికి. కానీ అలా ఒక